హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య లగడపాటి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము ఇవాళ వైజాగ్ సిటీలో ఉన్న ఎన్ఏడి పంజాబీ దాబాకి వచ్చాము. పంజాబీ దాబాకి ఎంట్రీ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము మ్యాక్సిమం ఎన్ఏడి పంజాబీ దాబాని ప్రిఫర్ చేస్తాము. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఎంట్రీలో ఇక్కడ ఈ వాల్ మీద అసలు వైజాగ్ సిటీ ఒక్క పిక్చర్లో ఎలా చూడొచ్చు అనేది చూపించారనమాట. అది చూస్తుంటే అక్కడే నిలబడి చూడాలనిపించింది. చూడండి ఈ పిక్, ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం బీచ్, లోపల ఉన్న సరౌండింగ్, మొత్తం బిల్డింగ్స్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, హాస్పిటల్స్ కానీ, అదిగోండి చూడండి. ఇది చూస్తుంటే అసలు సిటీని చూస్తున్న ఫీలింగే వచ్చింది యాక్చువల్లీ. అక్కడ నేవీ కానీ, అదిగోండి రోడ్స్, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పాప నిలబడిన దగ్గర అది బీచ్, ఆర్కే బీచ్. వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ. కొండలు కానీ, అటువైపు ఉన్న అసలు పైనుంచి మబ్బుల వ్యూ కూడా ఎలా ఉందో చూపిస్తారన్నమాట. లైట్ హౌస్, వైజాగ్లో మెయిన్ చూడాల్సిన లైట్ హౌస్, అదిగోండి బీచ్. ఇటువైపు నుంచి వస్తే ఇది క్రికెట్ గ్రౌండ్. ఇదిగోండి ఇక్కడ చెట్ల మీద నుంచి ఒక బ్రిడ్జ్ టైప్లో ఉంది కదా వాల్ మీద, పైన ట్రైన్ కూడా ఉంది. అరకు వెళ్ళడానికి అలా ఉంటుంది ఆ వ్యూ, అంత బాగుంటుంది. ఇది కైలాసగిరి వ్యూ, పైన కొండ మీద శివుడు పార్వతి ఉన్న బొమ్మని, ఏనుగు బొమ్మలు, ఇండియన్ ఫ్లాగ్, జెట్ ఎయిర్వేస్ అన్నీ ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేస్తున్నాయి. చూస్తుంటే అసలు సిటీని ఫ్లైట్లోంచి చూసిన ఫీలింగ్ కనిపించింది అనమాట. అంత బాగుంది ఆ వ్యూ అంతా. చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది. ఇదిగోండి ఇక్కడ క్రికెట్ గ్రౌండ్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎస్టీబీఎల్. ఇక్కడ మేము సెల్ఫీ దిగాము. ఇక ఆ వ్యూని చూస్తుంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. సో అందుకని అక్కడ ఇంకా ఏం లేదు, వైజాగ్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. జస్ట్ వాళ్ళ మీద బొమ్మను చూస్తున్న ఫీలింగ్ రాలేదు. తర్వాత మా ఫ్యామిలీతో వెళ్ళాము, నలుగురం కలిసి సెల్ఫీ దిగాం. మేము తీసుకుంటే రావట్లేదని మా పాప తీసింది మమ్మల్ని సెల్ఫీ. ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి అందరూ వెళ్ళిపోతున్నారు. మేము చాలా లేట్గా వెళ్ళాం బయటికి. మా పాప రెస్టారెంట్ అని గొడవ చేస్తుంటే మేము 9:45 రెస్టారెంట్కి వెళ్ళాం. చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చామన్నమాట, తీసుకొచ్చేసారు. ఈ లోపల మేము సెల్ఫీలు దిగాం. చిల్లీ చికెన్ సర్వ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి లాలీపాప్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. లాలీపాప్స్ కూడా చిన్నగా ఇంకా అందరం తలా ఒకటి సర్వ్ చేసుకున్నాము. ఇలా స్టార్టర్స్ తింటేనే కడుపు నిండుతుంది. ఎప్పుడు మేము మ్యాక్సిమం బిర్యానీని ప్రిఫర్ చేయలేదు. మ్యాక్సిమం ఇలా స్టార్టర్స్ ఇచ్చుకొని ఫ్రైడ్ రైస్ తిని వచ్చేస్తాం అనమాట. ఎప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ తింటాం, ఈసారి డిఫరెంట్గా ఉంటుంది అనేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం.
చిల్లీ చికెన్ విత్ ఆనియన్ పీస్. టేస్ట్ సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. నాకు ఆనియన్ పీసెస్ అంటే బాగా ఇష్టం అనమాట. ప్రతి ముక్కకి ఆనియన్ పీస్ని కంపల్సరీ మంచిగా తీసుకుంటాను. తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం, అది కూడా వచ్చేసింది. నలుగురికి ప్లేట్లో సర్వ్ చేసేసారు. దీంట్లో కూడా నేను ఆనియన్ పీస్ తింటాను. ప్రతి స్పూన్కి రైస్లో ఆనియన్ పీస్ తింటాను అనమాట. కాంబినేషన్ బాగుంటుంది. మా పాప కూడా ఇంకా తినడం అవ్వలేదు, మా వరకు సర్వ్ చేసేసి వెళ్ళిపోయారు. బిల్లు చూస్తే కూడా కళ్ళు అలాగే తిరిగాయి. ఇవన్నీ ఆర్డర్ చేస్తే బిల్లు వస్తే అలాగే ఉంటుంది. బట్ రీజనబుల్ కాబట్టి నార్మల్గా అయ్యింది. ఇంకా వేరే హోటల్కి వెళ్తే ఇంకా ఎక్కువ అయ్యేదేమో. ఇదిగోండి, మళ్ళీ ఇందాకైతే జనాలు ఎక్కువ ఉన్నారు, వీడియో తీయడానికి ఛాన్స్ దొరకలేదని ఫుడ్ ఇలా వీడియో తీసుకుంటూ పిక్స్ దిగామన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఖాళీగా కనిపించింది కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ పూల చెట్లు అయితే నాకు భలే నచ్చేసాయి. సో అందుకని వాటిని టచ్ చేయాలనిపించింది. ఎప్పుడో పల్లెటూరులో చూసేదాన్ని, తెల్ల చామంతులు, పసుపు చామంతులు, ఎర్ర చామంతులు, అవన్నీ ఎంత బాగున్నాయో. అక్కడ ఆ స్మెల్ వెదజల్లుతుంటే ఎంత బాగుందో, ఆ స్మెల్ ఇంకా ఆస్వాదించాలి అనిపించింది. బయట కొన్నా కూడా ఇప్పుడు అంత స్మెల్ రావట్లే, అంత బాగున్నాయి చెట్లు. ఇదిగోండి తెల్ల చామంతులు అనమాట. దగ్గరకు వస్తే ఎంత బాగుందో, చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. కోసుకొని పెట్టుకోవాలా అన్నంత అనిపించింది ఆ ఫ్లవర్స్ని. బట్ కొయ్యకూడదు కాబట్టి జస్ట్ వీడియో తీసాను. ఎర్ర చామంతులు ఇందాక చూపించినాయి. ఇదిగోండి, ఇవి తెల్ల చామంతులు. వాసన అంటే అసలు చేతిని నేను జస్ట్ టచ్ చేసి వీడియో తీస్తేనే ఫ్లవర్స్ వాసన ఎంత బాగుందో. అక్కడ ఫ్లవర్స్ చెట్లన్నీ చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.